ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచాన్ని వణికిస్తున్న చీకటి రహస్యాలు. అధికారం, డబ్బు మరియు అత్యున్నత స్థాయి రాజకీయాలు కలిసిన చోట ఎంతటి ఘోరమైన నేరాలు దాగి ఉంటాయో చెప్పడానికి ఎప్స్టీన్ ఫైల్స్ ఒక నిలువెత్తు నిదర్శనం. అమెరికన్ ఫైనాన్సియర్ జెఫ్రీ ఎప్స్టీన్ చుట్టూ అల్లబడిన ఈ మహాకుంభకోణం కేవలం ఒక వ్యక్తి చేసిన లైంగిక నేరం కాదు. ఇది ప్రపంచ దేశాధినేతలు, వ్యాపార దిగ్గజాలు మరియు హాలీవుడ్ సెలబ్రిటీలతో కూడిన ఒక అంతర్జాతీయ సెక్స్ ట్రాఫికింగ్ మరియు బ్లాక్మెయిల్ నెట్వర్క్. 2026లో విడుదలైన లక్షలాది పేజీల రహస్యపత్రాలు, వేలాది వీడియోలు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల ముసుగులను తొలగిస్తున్నాయి. ఎప్స్టీన్ మరణించినా అతను వదిలివెళ్లిన ఈ డిజిటల్ సాక్ష్యాలు ఇప్పుడు అంతర్జాతీయ వ్యవస్థలను కుదిపేస్తున్నాయి. ఒక ప్రైవేట్ ద్వీపం లిటిల్ సెయింట్ జేమ్స్, ఒక రహస్య విమానం లోలితా ఎక్స్ప్రెస్ మరియు ఒక బ్లాక్ బుక్ ద్వారా నడిచిన ఈ ర్యాకెట్ వెనుక ఉన్న అసలు నిజాలేమిటో తెలుసుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది. ఎప్స్టీన్ ఫ్లైట్ లాగ్స్. ఎప్స్టీన్కు చెందిన ప్రైవేట్ జెట్ విమానం లొలితా ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన వారి జాబితానే ఫ్లైట్ లాగ్స్ అంటారు. ఈ విమానం ఎక్కువగా న్యూయార్క్, పామ్ బీచ్ మరియు ఎప్స్టీన్ సొంత ద్వీపం లిటిల్ సెయింట్ జేమ్స్ మధ్య తిరిగేది. ఎవరెవరు ప్రయాణించారు? గతంలో విడుదలైన మరియు తాజా ఫైల్స్ ప్రకారం బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ, కెవిన్ స్పేసీ నటుడు మరియు అనేక మంది మోడల్స్ ఈ విమానంలో ప్రయాణించారు. ముఖ్యమైన విషయం, బిల్ క్లింటన్ ఈ విమానంలో కనీసం 26 సార్లు ప్రయాణించాడని ఆధారాలున్నాయి. అయితే తన ప్రయాణాల సమయంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని ఆయన పేర్కొన్నారు. బాధితుల వాంగ్మూలం. ఈ విమాన ప్రయాణాల సమయంలోనే మైనర్ బాలికలను ఒకచోట నుండి మరొక చోటకి తరలించేవారని ట్రాఫికింగ్ బాధితులు కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఎప్స్టీన్ బ్లాక్ బుక్, ద లిటిల్ బ్లాక్ బుక్. ఇది ఎప్స్టీన్ యొక్క వ్యక్తిగత కాంటాక్ట్ డైరీ. ఇందులో దాదాపు 1000 మందికి పైగా ప్రభావవంతమైన వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు మరియు అడ్రస్లు ఉన్నాయి. విభాగాలు. ఈ బుక్లో వ్యక్తులను వారి వృత్తిని బట్టి రాజకీయ నాయకులు, సైంటిస్టులు, సెలబ్రిటీలు వర్గీకరించారు. భారతీయ లింకులు. ఈ డైరీలో కొందరు భారతీయ వ్యాపారవేత్తల పేర్లు కూడా ఉన్నాయి. రీసెంట్ ఫైల్స్ ప్రకారం అంబానీ కుటుంబానికి చెందిన కొన్ని పాత కాంటాక్ట్ నంబర్లు మరియు ఈమెయిల్ ఐడీలు ఇందులో ఉన్నట్లు గుర్తించారు. కోడ్స్. డైరీలో కొన్ని పేర్ల పక్కన ప్రత్యేక గుర్తులు లేదా కోడ్స్ ఉన్నాయి. ఇవి ఆ వ్యక్తికి ఎప్స్టీన్ అందించిన సేవలను లేదా వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని సూచిస్తాయని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. రహస్య వీడియోలు మరియు బ్లాక్మెయిల్. ఎప్స్టీన్ తన ఐలాండ్లోని గదుల్లో మరియు న్యూయార్క్ మ్యాన్షన్లో రహస్య కెమెరాలను అమర్చాడు. ఉద్దేశం, తన వద్దకు వచ్చే ప్రముఖులు మైనర్లతో గడుపుతున్నప్పుడు వారిని రహస్యంగా రికార్డ్ చేయడం. ప్రభావం, ఈ వీడియోలను ఉపయోగించి ఆయన ప్రపంచ నాయకులను బ్లాక్మెయిల్ చేసేవాడని సమాచారం. తాజా ఫైల్స్లో ఈ వీడియోలకు సంబంధించిన స్క్రీన్ గ్రాబ్స్, ఫోటోస్ కొన్ని బయటకు వచ్చాయి. ఇవి అనేక మంది కెరీర్లను ముగించేలా చేస్తున్నాయి. ఇప్పుడేం జరుగుతోంది? ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ఈ ఫైల్స్ను డిజిటలైజ్ చేసి పబ్లిక్ డొమైన్లో ఉంచుతోంది. దీనివల్ల బాధితులకు న్యాయం జరుగుతుందని, అలాగే ఈ అక్రమాల్లో పాల్గొన్న ప్రముఖుల అసలు స్వరూపం బయటపడుతుందని ఆశిస్తున్నారు. బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు. బిల్ గేట్స్ మరియు ఎప్స్టీన్ మధ్య సంబంధం గురించి 2026 ఫైల్స్లో కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. పరిచయం. 2011లో ఎప్స్టీన్ లైంగిక నేరస్థుడిగా శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిశారు. రష్యన్ యువతి వివాదం. ఎప్స్టీన్ ఒక రష్యన్ బ్రిడ్జ్ ప్లేయర్ మిలా అంటోనోవాతో గేట్స్కు ఉన్న సంబంధాన్ని ఉపయోగించి అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించాడని ఈమెయిల్స్ వెల్లడించాయి. ఎస్టీడీ, లైంగిక వ్యాధి ఆరోపణ. తాజా డాక్యుమెంట్స్లో ఎప్స్టీన్ ఒకచోట బిల్ గేట్స్కు తన వల్ల ఒక రకమైన ఇన్ఫెక్షన్ సోకిందని పేర్కొన్నాడు. అయితే గేట్స్ బృందం దీన్ని పూర్తిగా తోసిపుచ్చింది. విడాకుల లింక్. మెలిండా గేట్స్ తన భర్త ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉండడం నచ్చకనే విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ పేరు ఫైల్స్లో ఉన్నప్పటికీ అతని పాత్రపై భిన్నమైన వాదనలున్నాయి. పాత స్నేహం. 1990లో ట్రంప్ మరియు ఎప్స్టీన్ మంచి స్నేహితులు. జెఫ్రీ ఒక అద్భుతమైన వ్యక్తి,
అతనికి అందమైన మహిళలంటే ఇష్టం అని ట్రంప్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఫ్లైట్ లాగ్స్. ట్రంప్ ఎప్స్టీన్ విమానంలో 7 సార్లు ప్రయాణించినట్లు రికార్డులున్నాయి. కానీ అవి ఎక్కువగా న్యూయార్క్, పామ్ బీచ్ మధ్య జరిగాయి, ఐలాండ్కు కాదు. విభేదాలు. 2004లో ఒక రియల్ ఎస్టేట్ డీల్ విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగి స్నేహం ముగించిందని, ఆ తర్వాత ట్రంప్ తన క్లబ్ మార్ ఎ లాగో నుండి ఎప్స్టీన్ను బహిష్కరించాడని సమాచారం. ఈలాన్ మస్క్. మస్క్ పేరు నేరుగా ట్రాఫికింగ్లో లేకపోయినా కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీల గురించి ఈమెయిల్లు. ఎప్స్టీన్ నిర్వహించే వింతైన పార్టీల గురించి మస్క్ ఆరాదీసినట్లు కొన్ని ఈమెయిల్లు సూచిస్తున్నాయి. జేపీ మార్గన్ కేసులో వర్జిన్ ఐలాండ్స్ ప్రభుత్వం వేసిన కేసులో మస్క్ సాక్ష్యం చెప్పాలని కోర్టు గతంలో సమన్లు జారీ చేసింది. అయితే మస్క్ తనకు ఎప్స్టీన్తో ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవని స్పష్టం చేశారు. విద్యావేత్తలు మరియు ఇతరులు. నోమ్ చామ్స్కీ, ప్రఖ్యాత మేధావి. చామ్స్కీ కూడా ఎప్స్టీన్ను కలిసి ఆర్థిక విషయాలు చర్చించాడని ఫైల్స్ చెబుతున్నాయి. వ్యాపారవేత్తలు. విక్టోరియా సీక్రెట్ అధినేత లెస్ వెక్స్నర్ ఎప్స్టీన్కు ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేవారు. ఎప్స్టీన్ తన ఆస్తిని సంపాదించడానికి వెక్స్నర్ పవర్ ఆఫ్ అటార్నీని ఉపయోగించుకున్నాడని తెలుస్తోంది. భారతీయ కనెక్షన్, ద ఇండియన్ లింక్. 2025-26లో విడుదలైన పత్రాల్లో భారతీయ వ్యాపార దిగ్గజాల పేర్లు ప్రస్తావనకు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనిల్ అంబానీ. ఎప్స్టీన్ యొక్క పర్సనల్ డైరీ బ్లాక్ బుక్లో అనిల్ అంబానీ పేరు మరియు అతని ఆఫీస్ అడ్రస్లు ఉన్నట్లు గుర్తించారు. 2017లో జరిగిన కొన్ని ఈమెయిల్ సంభాషణల్లో ఎప్స్టీన్ ఒక నిర్దిష్ట మహిళను బిజినెస్ మీటింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై అంబానీ వర్గం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. ప్రముఖ విద్యావేత్తలు. కేవలం వ్యాపారవేత్తలే కాకుండా భారత సంతతికి చెందిన కొందరు అంతర్జాతీయ సైంటిస్టులు కూడా ఎప్స్టీన్ నుండి విరాళాలు స్వీకరించారని ఫైల్స్ చెబుతున్నాయి. లొలీతా ఎక్స్ప్రెస్, విమాన ప్రయాణాల అసలు రహస్యం. ఎప్స్టీన్ తన ప్రైవేట్ జెట్ విమానాన్ని ఒక ట్రాప్ లాగా ఉపయోగించేవాడు. డేటా రికార్డింగ్. ఈ విమానంలో ప్రయాణించిన ప్రముఖులందరి వివరాలను ఎప్స్టీన్ చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసేవాడు. ఎదురుదాడి. ఎవరైనా అతనిపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే ఈ ఫ్లైట్ లాగ్స్ను చూపించి నువ్వు కూడా నాతో ఉన్నావు కదా అని వారిని భయపెట్టేవాడు. జేపీ మార్గన్ మరియు నిధులు. ఎప్స్టీన్ అంత పెద్ద నెట్వర్క్ ఎలా నడపగలిగాడు? దానికి సమాధానం భారీ బ్యాంకులు. బ్యాంకింగ్ సాయం. జేపీ మార్గన్ వంటి బ్యాంకులు ఎప్స్టీన్ యొక్క అనుమానాస్పద లావాదేవీలను చూసి చూడనట్లుగా వదిలేశాయి అని విచారణలో తేలింది. దీనివల్ల ఆయన మైనర్ బాలికలను రవాణా చేయడానికి మరియు వారికి డబ్బు పెట్టడానికి సులభమైంది. ఎప్స్టీన్ మరణించడం మిస్టరీ. 2019లో ఎప్స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు చెప్పారు. కానీ ఆ సమయంలో జైలులోని సీసీ కెమెరాలు పనిచేయలేదు. అతని గదివద్ద ఉండాల్సిన గార్డులు నిద్రపోయారు. దీనివల్ల అతను ఆత్మహత్య చేసుకోలేదని, రహస్యాలు ఎక్కడ బయటపడవో అని ఎవరో అతన్ని చంపేశారని ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు. లొలీతా ఎక్స్ప్రెస్, విమాన ప్రయాణాల అసలు రహస్యం.